దయచేసి ముందుకు రండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ర్యాలీకి పెద్ద ఎత్తున మన మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన ర్యాలీలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఉపసభాపతి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, కేంద్ర మంత్రులు, ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ అక్కడికి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న ఈ 2K వాక్ను విజయవంతంగా తెలియజేసుకుంటూ సభా వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూడా సభా వేదిక వద్ద జరిగిన ప్రోగ్రాంలో తెలియజేయవలసిందిగా కోరుతూ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్టాతిథులు, ముఖ్య అతిథులు, అలాగే అత్యంత మహారథులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. మన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ విద్యాభవన్ స్టూడెంట్స్ చే స్వాగత నృత్య ప్రదర్శన ఇప్పుడు మనం తిలకించబోతున్నాము. స్వాగతం స్వాగతం అంటూ భారతీయ విద్యాభవన్ స్టూడెంట్స్ మన ముందుకు వచ్చారు. స్టేజ్ ముందు లేవాలి, స్టేజ్ ముందు కూర్చోండి.
స్వరాల సంగీతాలతో స్వాగతం 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 సుస్వాగతం. ఇంత చక్కగా మన నృత్య ప్రదర్శనని మనందరి ముందు ఉంచిన ఈ చిన్నారుల్ని ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ 2K రన్ కార్యక్రమం విజయవంతమైనందున కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి సి నాగరాణి IAS గారిని సవినయంగా కోరుతున్నాము. మహిళా సముద్రంలాగా భీమవరం పట్టణంలో మనం ప్రకాశం నుంచి ఏసార్ స్టాండ్ వచ్చి అది మనలో ఉన్న సంఘీభావాన్ని అందరికీ చెప్పడం అయింది. అయితే ఈ మహిళా దినోత్సవం కూడా పూర్తి కాదు. అయితే మీ అందరికీ తెలుసు 30 సంవత్సరాల నుంచి పెట్టి మహిళా సాధికారత కోసం మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలని విద్య, ఆర్థికంగా అన్నింటిలోనూ కూడా మహిళల్ని ఎంకరేజ్ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడున్న మహిళలకు ఒక గుర్తింపు తెచ్చిన మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ముందు నుండి నడిపించిన మన గౌరవనీయులు పెద్దలు మన డిప్యూటీ స్పీకర్ కర్నూలు రఘురామరాజు గారికి, ఎమ్మెల్సీ గారు గారికి, గౌరవనీయులు పెద్దలు మహిళలతో నిండి ఉంది. ఇలాగే మహిళా దినోత్సవం కొద్ది రోజుల్లో కనుమరుగై
పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నా. మహిళలదే సాధికారత రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి, మీరు అన్నిటిలోనూ మాకన్నా ఎక్కువే, ఎందులోనూ తక్కువ కాదన్నది నిజమైనప్పటికీ ఇంకా నిరూపించవలసిన అవసరం ఉంది కనుక మీరు అలా ముందుకెళ్ళిపోండి. మేము అనుకున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం దీని ప్రత్యేకత, ఈ నిర్వహణ మన కలెక్టర్ గారు చాలా కష్టపడి నిర్వహించి విజయవంతం చేసినందుకు మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. దీనికి తోడ్పాటును ఇచ్చినటువంటి మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, అలాగే సెంట్రల్ మినిస్టర్ గారు, హాజరైనటువంటి ఆచంట ఎమ్మెల్యే పేతాని సత్యనారాయణ గారు, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళలకి సంబంధించి ఏదైతే చాలా మంది చెప్తా ఉన్నారో ముందుకెళ్తున్నారని, ముందుకెళ్లడంతో పాటు వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజున అనేక వర్గాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మన స్పీకర్ గారు తెలియజేసినట్టు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున మహిళా దినోత్సవ కార్యక్రమంలో కూడా మహిళలకి కొన్ని వరాలు కూడా ప్రకటన చేయబోతా ఉన్నారు. మన శాసన మండలిలో కూడా చర్చ జరిగింది. ప్రధానంగా అంగన్వాడీ టీచర్స్కి గ్రాడ్యుయేట్ని ప్రకటన చేయబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగిలిన సమావేశం ఉంది కాబట్టి మిగిలినటువంటి అంశాలు తెలియజేస్తాను. మహిళా దినోత్సవం సందర్భంగా మనం గుర్తించుకోవాల్సింది సావిత్రిబాయి పూలేని గుర్తించుకోవాలా. ఏదైతే మహిళలకి చదువుకుంటే అది పాపం అనే సందర్భాల నుంచి మహిళలు చదువుకోవాలని చెప్పి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిరావు పూలే ద్వారా ఆమె పాఠాలు నేర్చుకుని ఒక టీచర్గా, మొట్టమొదటి మహిళా టీచర్గా తయారయ్యి మహిళలకి చదువు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చదువు నేర్పి మహిళల్ని ఈ రోజున అటు కలెక్టర్ లేదంటే ఇందాక మన సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినట్టు అది రాష్ట్ర పెద్ద ఏదైనా సావిత్రిబాయి పూలే చేసినటువంటి బీజం వలనే ఈ రోజున మహిళలు చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఆ విధంగా మహిళలు సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని తీసుకుని ముందుకి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈనాడు మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు 2K రన్లో పాల్గొన్నా. ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మహిళలకి ఈనాడు మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి తరపున మన జిల్లా కలెక్టర్ మహిళ వారికి కూడా మొట్టమొదటిగా మహిళా శుభాభినందనలు తెలియపరుచుకుంటే, అంటే జిల్లా అంతా చెప్పినట్టే మనం కదా. అలాగే మహిళలతో పాటు ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు కూడా మహిళ అవడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆవిడ సుఖమెత్తన పౌరుష పదాలు మాట్లాడడం లేకపోతే దూరంగా ఉండదు. అత్యంత ఈనాడు జిల్లా ఆఫీసర్స్, ఎస్పీ కానీ ఇతర అధికారులు కానీ ప్రత్యేకంగా శ్రద్ధ వలిసి ఈనాడు మమ్మల్ని అందరినీ, ప్రజాప్రతినిధులందరూ కూడా పిలుచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భాగస్వామ్యం తీసుకున్న లైన్స్ కానీ, ఇతర అధికారులు కానీ, వివిధ విభాగాలకు సంబంధించిన మీడియాతో పాటు వారందరూ కూడా ప్రత్యేకమైన శుభాభినందనలు. కారణం ఏంటంటే మహిళలు ఈ దేశంలో కట్టుబాట్ల వల్ల కొంత వెనుకబడిన ఏదైతే
అనగదొక్కబడి సామాజిక వర్గంగా ఉండేది. అది వాస్తవంగా మనం ఒప్పుకోవాలి. అటువంటిది ఈవేళ భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తూ ఉన్నాయి. ఆఖరి చట్టసభల్లో కూడా మీకు 33 గంటలు వచ్చినట్టే గ్రేట్. అంటే మనం అందరూ కూడా అభినందించాలి. ఈనాడు ఈ రాష్ట్రంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్న చంద్రబాబు గారు కూటమి ద్వారా అనే మాటలు కూడా చెప్తూ ఈనాడు మరొక్కసారి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు చేసిన బాబు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎస్పీ గారిని శుభాకాంక్షలు మాకు చెప్పండి. శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్ డేకి అందరూ మహిళా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్ డే. ఇది ఒక సింబాలిజం కూడా కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ 8 March అండ్ బిఫోర్ దిస్ ఒక మార్చ్ నుంచి 8 వరకు ఉమెన్స్ సేఫ్టీ ఉమెన్ సెలబ్రేషన్ చెప్తున్నారు. బట్ రాబోయే రోజు ఫ్యూచర్లో దిస్ సింబాలిజం మే నాట్ బి రిక్వైర్డ్. ఉమెన్ ఇంకా ప్రోగ్రెస్ చేస్తే మెన్ కానీ ఈక్వల్ ఉంటే ఫర్దర్ అహెడ్గా వస్తుంది. సో ఇన్ దట్ టైమ్ దిస్ ఉమెన్ డే సెలబ్రేటింగ్ వెరీ వెల్ ఆల్సో. సో అందరూ మీరు ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అరేంజ్ చేశారండి. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బులెమా, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. భిసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్లలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్లలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులనెదిరించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.
లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతా ఎన్నుకో బులమా ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం